ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? శని మకరంలోకి ప్రవేశించే సమయంలో ఏ రాశుల వారికి లాభం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం 2020 సంవత్సరంలో మే 11వ తేదీ నుండి శని ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించాడు. అయితే శని ఇలా సంచరించినప్పుడు 12 రాశుల వారికి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది, ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది, ఇది మన జీవితాలు ఎన్ని రకాలుగా ప్రభావితం చేస్తుంది, శని మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కో రాశి వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. శని మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల మేషరాశి వారికి కొన్ని సమస్యలు ఏర్పడతాయి. అయితే వీరు శాంతిని కోరుకుంటారు. అలాగే మేషరాశి వారి చుట్టూ సానుకూల శక్తి ఉంటుంది. వీరి ప్రేరణతో నిండిపోతారు. అయితే మీరు తెలివిగా పని చేయాలి. మీ ప్రియమైన వారిని బాగా చూసుకోవాలి. యోగా మరియు ధ్యానం వంటివి మీకు కష్టం కలిగినప్పుడు మిమ్మల్ని ప్రశాంతంగా మరియు విశ్రాంతిగా ఉంచడంలో మీకు సహాయపడతాయి. మీ రిలేషన్షిప్ లో డబ్బు కీలకంగా మారుతుంది. ప్రతి సోమవారం శివుడిని ఆరాధించడం మంచిది. ఇక వృషభ రాశి. శని మకరంలోకి ప్రవేశించిన సమయంలో వృషభ రాశి వారికి కొంత ఆందోళన ఉంటుంది. వీరు కొంత ఒత్తిడికి గురవుతారు. అయితే ఇలాంటి సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులు మరియు ప్రియమైన వారి నుండి సహాయం పొందాలి. దీనివల్ల మీరు మీ లక్ష్యాలను చేరుకోవడంలో విజయవంతమయ్యే అవకాశం ఉంది. మీకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. మీరు ప్రశాంతంగా పనులు చేసుకోవాలి. త్వరలో పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఇక మిథున రాశి. మిథున రాశి వారికి శని మకరంలోకి ప్రవేశించినప్పుడు మిథున రాశి వారు కష్టపడి పని చేయాలి. మీరు సోమరితనంగా ఉండకుండా పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మరోవైపు ఫైనాన్స్ మరియు ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉంటుంది. ఈ సమయాన్ని ఉత్తమంగా సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించాలి. పాత విషయాలను పక్కన పెట్టి కొత్త జీవితం గురించి ఆలోచించి ముందుకు సాగడం చాలా అవసరమని గుర్తించండి. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు మీరు ఆశాజనకంగా ఉండడం మంచిది. పరిస్థితులు మెల్లగా బాగుపడతాయని ఆశించాలి. మీరు వివాహం కోసం మీ భాగస్వామిని ప్రతిపాదించవచ్చు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుండి మద్దతు పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు సమస్యలు పెరుగుతాయి. మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉండకపోవచ్చు. మీ ఇద్దరి మధ్య దూరం పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక సింహరాశి. సింహరాశి వారు ప్రత్యర్థులు బలమైన దెబ్బతీసే అవకాశం ఉంది. అయితే మీరు మీ బలంతో వాటిని ధీటుగా ఎదుర్కొంటారు. అయితే ఈ సమయంలో మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. మీ కుటుంబంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అయితే కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. ఉద్యోగులకు వారి యజమానితో కొన్ని అభిప్రాయ భేదాలు రావచ్చు. మీరు కొన్నిసార్లు కష్టమైన మరియు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాటిని మీరు అధిగమించగలరు. ఆర్థిక పరంగా ఖర్చులు పెరుగుతాయి. ఇక కన్యరాశి. కన్యరాశి వారు కొత్త స్నేహ బంధాలను ప్రారంభించవచ్చు. అయితే స్నేహం పేరిట తరచు గొడవలు జరుగుతాయి. అయితే ఈ సమయంలో విద్యార్థులు మరింత కష్టపడాలి. వివాహము అయిన వారికి తరచుగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అదనపు జాగ్రత్త వహించాలి. పిల్లలు పుట్టాలని ఎదురు చూస్తున్న జంటలు ఈ సమయంలో కొన్ని మంచి వార్తలను వింటారు. ఇక తులారాశి. తులారాశి వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఉత్సాహంగా ఉంటారు. అయితే మీరు కష్టపడి పని చేయాలి. మీ నైపుణ్యాలను, ముఖ్యంగా కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంచుకోవాలి. అలాగే పరధ్యానం చెందకుండా ఉండడానికి ప్రయత్నించాలి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం మీద దృష్టి పెట్టాలి. మరోవైపు మీకు ఆర్థిక సమస్యలు కూడా ఎదురవుతాయి. కొన్నిసార్లు కుటుంబంలో మీ ఒత్తిడి పెరుగుతుంది. మీరు మీ ఖర్చులపై శ్రద్ధ పెట్టాలి. ఇక వృశ్చిక రాశి. శని మకరంలోకి ప్రవేశించిన సమయంలో మీరు ప్రతిదీ ఉత్తమంగా చేసేందుకు ప్రయత్నించాలి. అయితే మీరు కొంత సోమరితనం కలిగి ఉండవచ్చు. మీరు స్నేహితుల సహాయంతో ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంది. మీరు కార్యాలయంలో ఆర్థికంగా లాభం పొందవచ్చు. మీ కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడిపేందుకు అవకాశం లభిస్తుంది. కొన్ని కొత్త అభిరుచులను అభివృద్ధి చేయడానికి మరి కొన్ని కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఇది ఉత్తమ సమయంగా ఉంది. ఇక ధనుసు రాశి. ధనుసు రాశి వారు శని మకరంలోకి ప్రవేశించినప్పుడు సాహసాలను చేయాలని అనుకుంటారు. ఇందుకు వీరికి సానుకూల శక్తి కూడా తోడ్పడుతుంది. మీరు కొన్ని కొత్త సాహసాలతో ఉన్నప్పుడు కొన్ని కొత్త అనుభవాలను పొందవచ్చు. ఈ సమయంలో మీరు మీ కుటుంబం మరియు ప్రియమైన వారితో కొంత నాణ్యమైన సమయాన్ని వెచ్చిస్తారు. అయితే మీరు ఆర్థిక విషయాల పట్ల అప్రమత్తంగా ఉంటే మంచిది. ఇక మకర రాశి. శని మకరంలోకి ప్రవేశించినప్పుడు మీరు అనవసరమైన కార్యకలాపాలకు మీ శక్తిని ఉపయోగిస్తారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీరు దూరంగా ఉన్నట్లు అనుభూతి చెందుతారు. ప్రేమ విషయంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. మీ అహంకారం మరియు ఆలోచన అలాగే ఉంటాయి. ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఉద్యోగులకు కార్యాలయంలో కొత్త అవకాశాలు రావచ్చు. కానీ మీరు నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా విశ్లేషించి తీసుకోవాలి. ఇక కుంభరాశి. కుంభరాశి వారికి శని మకరంలోకి ప్రవేశించినప్పుడు ఈ రాశి వారు కోపంగా ఉంటారు. అంతేకాదు ఎక్కువ డబ్బును ఖర్చు చేసే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సమయంలో మీరు ఎలాంటి రిస్క్ చేయకుండా ఉండటం మంచిది. మీ జీవితంలో ఈ సమయంలో శత్రువులను ఓడించవచ్చు. మతపరమైన ప్రదేశంలో గురువు లాంటి వ్యక్తిని సందర్శించే అవకాశం కూడా మీకు ఉంటుంది. మరోవైపు మీరు మీ ఖర్చుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన పనులకు ఖర్చులు చేయకుండా ప్రయత్నించాలి. సమయాన్ని వృధా చేయకుండా మీరు కొన్ని కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. ఇక మీనరాశి. మీనరాశి వారు శని మకరంలోకి ప్రవేశించినప్పుడు ఈ రాశి వారు వారికి అనుకూలంగా ఉంటుంది.
మీరు కొన్ని ప్రయాణాలను కూడా చేయొచ్చు. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు. మీ ప్రియమైన వారితో సంబంధాలు, ఆస్తి తగాదాల వల్ల ఒత్తిడిగా ఉంటుంది. మీరు కష్టపడి పనిచేయాలి, అప్పుడే పరిస్థితులు మెరుగుపడతాయి. సో ఫ్రెండ్స్, మరి శని మకరంలోకి ప్రవేశించినప్పుడు ఆల్రెడీ 11వ తారీఖున మే 11వ తారీఖు ప్రవేశించింది. దానివల్ల కొన్ని ఫలితాలు మీకు రాబోతున్నాయి. సో ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.